ఎక్కడైనా దొంగల్ని రౌడీల్ని పోలీసులు పట్టుకుంటే జనం సంబరాలు చేసుకోవడం చూసాం. కానీ ఇక్కడ మాత్రం రివర్స్. ఓ పోలీస్ అధికారిని ఏసీబీ పట్టుకోవడంతో జనం సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆ అధికారి గోడ దూకి పారిపోతున్న వెంబడించి మరీ పట్టుకున్నారు. ఎవరా పోలీసులు, ఎక్కడ అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. ఆశ్రయించారు. పక్కా స్కెచ్ తో ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ లో బాధితుల నుంచి 30,000 రూపాయలను తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఎస్ఐ రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులకు చిక్కకుండా స్టేషన్ లోని ప్రహరీ గోడ దూకి పొలాల్లోకి పారిపోతుండగా ఏసీబీ అధికారులు సుమారు కిలోమీటర్ మేర వెంబడించి ఎస్ఐ రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ రాజేష్ ను స్టేషన్ కు తరలించిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న టెక్మాల్ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఖాకీ రూపంలో టెక్మాల్ కు పట్టిన శని వదిలిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో 2015వ సంవత్సరంలో ఇదే స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహించిన ప్రదీప్ కుమార్ కూడా ఏసీబీ అధికారులకు చిక్కాడని, అప్పుడు కూడా సంబరాలు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే తమను ఎస్ఐ రాజేష్ ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టేవాడని వారు అంటున్నారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.